ఈ లెఫ్ట్లో ఎక్కడ నా బ్రో దమ్ము కొట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక సత్యం ఒక సిగరెట్ తొందర రావే. హడావుడి చేస్తున్నాడు. బాబు గాని పెట్టాడా ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు ఏంట్రా? సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. కొట్టించేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టు తిరుగుతున్నావు అన్ని. మా అబ్బని అంటావరా? అసలు మా నాన్న తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంటుంది ఫ్యామిలీ ఏమైనా ఉందేమో బా. నువ్వు ఒకటి కుటుంబం ఉందని చెప్తే చాలు కుక్కను కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా ఫేస్ ఎలా ఉందో? లైఫ్ చేయించి కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారండి? పిడుగురాళ్ళ ఎమ్మెల్యే. అమ్మ అక్క చెల్లి బావ అందరూ? వాళ్ళెవరూ లేరు, నేను మా నాన్న. మరి ఎంటల్ లింగులింగ్ అనుకుంటా డాడీని వస్తున్న ఓవరాక్షన్. ఫ్యామిలీ లేదని మీకు ఎందుకే అంత? ఏంటి గొడవ ఏంటి? చూడవే తాగబోతు వచ్చిన పొద్దు పొద్దున్న తాగేసి నువ్వు ఆగవే ప్లీజ్. దానికి కొంచెం కోపం ఎక్కువ. దాని కోపం అనరు, వాపు బలుపు కొలెస్ట్రాల్ అంటారు. అవునా బల్పే సార్. నేను చెప్తానండి. సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానే. ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవాల్లో ఏనుగున్నట్టుంది. ఏం తింటదో ఏమో ఇది. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టవచ్చు. ఇందులో 3 అంశాలు వేసి వాటర్ పోసారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారా? వాడికేర్ చూపించు. మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఆ లాగడం కాదురా. మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ బండదారి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదరా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండటరా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సహజంగా నా వల్ల వద్దా? అర్థమైంది బావా. ఏ దిక్కు లేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా. డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీమిలి బీచ్కి రైడ్కి వస్తారా? మిమ్మల్ని అడుక్కునే సిగ్గులేదు. ఎదురు చేసిన పాపాలు ఊరికే పోతాయా? అమ్మా ఎవడో నువ్వు? ధర్మం చేతల్లే. చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి. అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న కొంచెం ధర్మం చేతల్లే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్. పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓ మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఎవడ్రా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. పోన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు. దోలు తీరిపోతుంది బొచ్చెలోది.
అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి. అమ్మో, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటది. మన ఈ చేతిలో ఉంటే స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల. రే నాకు కూడా టీ చెప్పండి రా. ఎవడ్రా నువ్వు? నేను ఏంట్రోయ్ తమిళ సినిమా హీరోలో అలా తిరుగుతున్నావు? ఏం చేయాలి? అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాకో పోయి అడుక్కొని వచ్చిన. ఏమైనా తెలిసిందా బావా అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా, నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయికి అప్తే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా, నీ జీవితానికి శుభం కాదే. హమ్ అప్కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిది చాలా పెద్ద ఫ్యామిలీ రా. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు బొబ్బురి. తనకి పిన్ని, పెద్దమ్మ, పెద్దనాన్న, పెద్దత్త, మామ, అత్త, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఏళ్ళిడిచిన వాళ్ళు, ఏళ్ళు పట్టుకున్న వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బ, ఎంత పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయిని పడేసావంటే ఇక నీ కళ నెరవేరినట్టేరా. తీసుకెళ్లి డీన్తో వెరిఫై చేద్దామే. రికార్డ్స్ అని ల్యాబ్ లో ఉన్నాయి. అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్ లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే గానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా. దట్స్ మై ఫీలింగ్. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు. నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారో తలంబరాలే పోసుకుంటారో మీ ఇష్టం. ఆ చేతిలో తింట్రా. తిరుమణాలు ఉన్నాయి, అమ్మ తినద్దాం. అనవసర విషయాల్లో తల ఎక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడి కోసం. వైషు గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి ప్రాయశ్చితంగా మీరు ఆ జోడి ఈ జోడి ఇచ్చి నన్ను కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మను స్వీకరించాలి. చిచి, గిఫ్ట్ వద్దు, ఏం వద్దు. తీసుకోకపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే. చదువన్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో హలో, పలకడండి. వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. అమ్మ దేవుడోయ్, సొంత మొగుని క్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళా నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు. మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులం తర్వాత అలాగే ఉంటారండి. ఇదేమన్నా జాతీయ సమస్య? అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవరినో ఒకటి తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి. ఎవడైనా సర్రైనట్టు తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్నీ. షట్ అప్, జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్నీ ఆయన తర్వాతే. మీ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నావు అంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఎంతగా ప్రేమిస్తావు? సెన్స్ లేదా? చెప్పింది విను. నన్ను వదిలే, బాగుపడతావు. బాగా ఇచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైషు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను. నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 1, 2, 3 అన్న లోపల తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం. అక్కా, అమ్మో అమ్మో అమ్మో, ఏమిటి అందరూ ఒక్కసారి దండయాత్ర చేశారు? నిన్ను బాగా చూసుకోవట్లేదని మీ ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, కొట్టేద్దామని వచ్చాం. అందరికి నీలాంటి భర్తే దొరుకుతారా ఏమిటి? విన్నావా? ఎలా ఉన్నావు అక్క? ఇలా ఉన్నానరా, ఎప్పుడులాగే. సరే, భోజనం టైంకి వచ్చారు. ముందు భోంచేసి తర్వాత అది మాట్లాడుకుందాం. రండి రండి. అందుకేగా వచ్చింది. కొంచెం వేసుకోమా. చాలు చాలు దినా. బా డైటింగా? అన్నవరం వెళ్ళొస్తున్నా వదినా. ఎలా ఉంది మా కోడలి పిల్ల? దానికేం వదినా, బ్రహ్మాండంగా చదువుకుంటోంది. వైశ్యుని మా సంతోష్కి అడుగుదాం అనుకుంటున్నాను. వాడి మనసులో ఏముందో నువ్వు ఒకసారి కనుక్కోరాదు? భలేవారే వదినా, మీరడగాలే గాని మీ తమ్ముడు ఏది కాదంటారు? ఒక మంచి రోజు చూసుకుని మీరు అన్నయ్య మా ఇంటికొచ్చి అడగండి. హలో, ఆయన ఏంటి? తప్పకుండా ఒప్పుకుంటారు. వదినా మరదళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నీ ఆస్తి ఎలా కొట్టేద్దామని మేమిద్దరం ప్లాన్ చేస్తున్నాం. దాందేముందక్క, తీసుకో, ఏదైనా నీ తర్వాతే. అక్క, ఇంటికొచ్చి 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా.
వద్దురా బాబు, మీ మధ్య 4 రోజులు ఉండొస్తే ఇక్కడికి వచ్చాక ఒంటరిదానన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలవాటైపోయిందిరా. సరే వెళ్ళొస్తాను. వస్తూ ఉండరా. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరపున సెమినార్లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు లేదేంటి సార్? ఉండదు. నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు. నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది. దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షడప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా అని డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చోటం. రేయ్, ఆగిపోయావే? కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్క బూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చునేది? తప్పైందా? ఆ డీన్ గడిల్ ఎక్కడ్రా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా. వైలెన్స్ ఎందుకు? అర్థమైంది. నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? చిచి, అసలు ఛాన్సే లేదు. వాళ్ళకి తెలుగు రాదు కదా. ఆ, సరేగాను రే, ఆ. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా. ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణు ఎందుకు అలా తిట్టావరా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఓహో. ఏంట్రా మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు 1,00,000 అంటాం, ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం. ఏమంటారా? మరి వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిసేస్తాను. ఏ? రేపెళ్ళి ఏ నోటితో అయితే వైష్ణు తిట్టావో ఆ. అదే నోటితో తను పొగడాలి. లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి ఇరిసేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కాదా? మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు, ఇస్తే తీసుకోవాలి. వీడు కదా వీడు. సార్ సార్, ఏమైంది సార్? బాత్రూమ్ లో పడిపోయాను రా. పడిపోయారా? పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే, ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయంట్రా. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అన్ని కాదు కానీ నేను ఎవరికి చెప్పను. ఇప్పుడు నేను చెప్పండి. పొట్టి ఒట్టి సార్. పోన్లే. ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసాడురా. అయ్య బాబోయ్, సెమినార్కి సెలెక్ట్ చేయకపోతేనే చెయ్యరు కొట్టేయారంటే పాస్ మార్కులు లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేర్చ యాదవా? సరేలేండి, పదండి కట్టు కడతాను. స్టూపిడ్. చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి? నువ్వు కట్టు కట్టడం ఏంటి? ఈ ధర్మ బాడీ మీద చేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఓ, ఎక్కడుందరా ఇదే? నో, ఐమ్ రియల్లీ అప్సెట్ అబౌట్ దిస్. ఎక్కడుందరో? అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా, ఇలా రా. ఈ తింగరోడు ఎక్కడో పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్నే సరిగా రాయలేను. ఇంత పెద్ద కేసు అంటే? అయ్యో, అలా అనకమ్మా. ఏదో మూవ్ ఏంటి? నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూమెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బెలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి.
వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చేయేస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక్క. రే కమాన్ రారా, ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే. చూడక ఈ బండది కూడా బాగానే ఉంది. ఏంటండి కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట, చేతులేసి తగ్గించేస్తున్నారంటగా. కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదేదో యాక్సిడెంట్ జరిగిందండి, పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. రై నోర్మిరా చెత్తదో. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఐ హేట్ యు. ఓకేనా? జస్ట్ గో టు హెల్. అలా అనకండి ప్లీజ్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. నో వే. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఎందుకు ఏడుస్తావు? ఏడ్చినంత మాత్రాన ప్రేమించేస్తారా ఏంటి? చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? మీరంతేనండి పాతకాలం మనిషి. రోజుకో బుర్ర మల్లెపూలు, వారం సినిమా, సీజన్ కో టూరు, ఆ టైం పెంచండి. చిన్న పిల్లల ఇచ్చేస్తాడు. ఒరే పారడా కడుపులో ఉంది కక్కరా. అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకొని బాగా చూసుకుందాం అనుకున్నానండి. సినిమాలకి టూర్కి కూడా తిప్పుదాం అనుకున్నానండి. కానీ ఆశలన్నీ ఆవిరైపోయాయండి. దానికి మేమేం చేయాలి? అయ్య బాబాయ్ నువ్వేం చేయకమ్ము. ఆడదానిలో ఏడుపు ఒకటి. ఎలాగో నేనంటూ ఇష్టం లేదంటున్నారు. ఈ ఆదివారం నాతో ఒక్క సినిమాకి రండి, ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు తెగుద్ది. నీతో నాకు సినిమా ఏంటి? ప్లీజ్ అండి, నేను మీతో కాకపోతే ఎవరితో చూస్తానండి. నో వే. ఏ కమ్ లెట్స్ గో. చూతనే పోరా. నేను వైషు గారు ప్లీజ్ అండి, నో వే. ఒక్క సినిమా అండి. కాలమే పడే. ప్లీజ్ అండి వైషు గారు ఒక్క సినిమా అండి ప్లీజ్ అండి. అందరూ చూస్తున్నారు. ఏంటిది? Get up. Get up. ఏంటిది చిరగో? వదులు. మీరు వస్తానండి, నేను వదులుతాను. సరే వస్తాను. వస్తానులే. సోఫా సీట్లు బుక్ చేసేస్తానండి. వస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు. ఓకేనా? ఆ రాజకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గో టు హెల్. గెట్ లాస్ట్. సరే కనిపించండి. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు వచ్చేటప్పుడు చీరలు వస్తావు కదా? మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం, అది నా బలహీనత. పద. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనపడుతుంది. టెన్షన్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం కదా అమ్మాయితో సినిమాకి రావడం. వస్తుందంటావా? గాడిది గుడ్డు వస్తుంది. ఏదో సొంత పెళ్ళి అని చెప్పినట్టు చీర కట్టుకురా, గొరిటా పెట్టుకురా అంటే వస్తుందా ఏంటి? రాదు. రే ఏదో చీర వచ్చిందిరా. అవును కాదు, వైషు వచ్చిందిరా. చీరలో రమ్మన్నాను కదా. నీకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. ఎక్స్ట్రా చేయకు. పద. హాస్టల్లో కదా ఉండడం, చీరలో ఉండవు. జరగండి. సినిమా అంటే చాలా ఎక్కడ లేని పోగిరాదాలంతా వచ్చి పడిపోతుంటారు. ఏను క్యాట్ వాక్ చేసినట్టు చూడు ఎట్ట పోతుంది. అమ్మాయి అయ్యో ఆ సీట్ నాది. ఇదిగో నాది, ఈ సీట్ నాది. నీ కూల్ డ్రింక్ కొనిస్తాలే. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. నక్కందొక్కొచ్చా. ఇగో ఇక్కడ పడుకొని సినిమా చూడు. నువ్వు రావనుకొని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా వైషు? ఈ రోజుతో నీ శని వదిలిపోతుంది కదా, అందుకే వచ్చాను. పిచ్చి వైషు, వదిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అల్లుకుపోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అలా చూడకండి. చాలా ఎంబారసింగ్గా ఉంది. నేనేం చేశానండి బాబు? కాళ్ళు వేసినా, చెయ్యేసినా, వల్గర్గా బిహేవ్ చేసినా, వర్స్ట్ లాంగ్వేజ్ వాడానా? ఏదో నాకున్నదే 2 గంటలు కళ్ళ నిండా నింపుకొని అండి. అయినా నా పిచ్చి కానీ 2 గంటలు కళ్ళలో నింపుకుంటే ఇమిడిపోయే అందం అనేది. వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. అలా డిస్టర్బ్ చేయడానికి సినిమాలకి పబ్బులకి రమ్మంటారు. నువ్వేమో 2 గంటలను ఎగేసుకుంటూ వచ్చావు. నేను పడేస్తాడు. వైషు నిన్నే. ఏంటి? తనతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చుగా, ఇప్పుడు నాతో మాట్లాడచ్చు కదా. నన్ను తినేరా, తిను, తినే.
ఇగో ఒక కూల్ డ్రింకులు 2 స్ట్రాలు ఇస్తానా? నేను తెస్తాను. నువ్వు తెస్తావా? వెయిట్ చేస్తా. నాటి సెకండ్ హాఫ్ లో లిప్ లాక్ ఏంటో చూపిస్తా. ఎంఐ చేశారా పడిపోయింది. మరి ఏమనుకున్నావురా మనం అంటే? నా ఉంగరాలి అమ్మది ఏమో ఉంగరాలు చూపిస్తుందిరా.